ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ శ్రమలు, బాధలు, కష్టాలు నుండి విడిపించునుగాక. ప్రతి కీడు, అపాయాన్ని తప్పించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అలాగే 3వ వచనం కూడా చదువుకుందాం. 3వ వచనము 4, 5 3 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఆయన మాట్లాడుతూ వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. తర్వాత ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఇక్కడ నెహెమీయా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి, ఆల్రెడీ నెహెమీయా చెరలో ఉన్నాడు, అశ్వరోషు రాజు దగ్గర. మరి కొంతమంది బీదవారు, కొంతమంది వృద్ధులు మిగిలిపోయారు. వారు యెరూషలేములో ఉన్నారు. అక్కడి నుంచి కొంతమంది వస్తున్నప్పుడు నెహెమీయా వారితో మాట్లాడుతున్నాడు. మన బంధువులు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా అని వారిని అడుగుతున్నప్పుడు, ఏముంది, వారు బహు శ్రమలున్నారు, నిందలున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడ్డది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డవి అని చెప్పగానే అక్కడ మనం చూస్తున్నప్పుడు వెంటనే నెహెమీయా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. నెహెమీయా అంటే పేరుకు అర్థము ఆదరించువాడని అర్థము. నిజంగా అతని పేరు తగ్గట్టుగా ఆదరిస్తున్నాడు. మరి నెహెమీయా మంచి పొజిషన్లో ఉన్నాడు, గవర్నరు స్థానంలో ఉన్నాడు, రాజుకు గిన్నెందించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ శ్రమలు రాని, బాధలు రాని, నాకేంటిలే, నేను బాగున్నాను కదా అనుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, కొన్ని దినాలని బైబిల్ చెప్తుంది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నీవు నెహెమీయాలాగా ఆదరించే వ్యక్తిగా ఉన్నావా? ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మాటలు విన్నాడో, కూర్చున్నాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ఆకాశమందలు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 4 పనులు చేస్తున్నాడు. కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఆకాశమందలు దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. నువ్వు ఇలా చేస్తున్నావా? అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు ఉండవచ్చు. ఈ రీతిగా ఉన్నావా? ఇలా ఆయన సన్నిధిలో కూర్చొని అడుగుతున్నావా? అప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతావు, ఆశ్చర్య కార్యాలు పొందుకోగలుగుతావు. నెహెమీయా రాజు దగ్గరకు వెళ్ళలేదు, కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు రాజుగారి యొక్క హృదయాన్ని మార్చబడుతుంది, దేవుడు మారుస్తున్నాడు. అలాగే నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద నమ్మకము, విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్న నమ్ముడి, అవి మీకు దొరుకునని
మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనము స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తెలియపరిచాడు. నిజమే, మరి మనం కూడా ఆ రీతిగా ఉంటున్నప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతాం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుచున్న వాటి నెలలు పొంది నమ్ముచున్నావా? అప్పుడు నీ జీవితంలో ఏదైతే అడుగుచున్నావో వాటిని పొందుకోగలుగుతావని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు, ఆకాశమందు దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవా. చూసావా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ విషయాలు అడుగుతూ ఆయన మాట్లాడుతున్న మాట చివరికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే 11వ వచనం అతడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. నా ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడునై యుంటిని అంటున్నాడు. అంటే ఆయన ప్రార్థన ఎంత స్పష్టత ఉందో చూడు. లాస్ట్కి అడుగుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు, అయ్యా నేను ఇలా ప్రార్థిస్తున్నాను, ఆ మనుషుడు నా యందు దయ చూపినట్టు సహాయం చేయమన్నప్పుడు వెంటనే రాజు 2వ అధ్యాయం 2వ వచనము, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగానున్నదేమి, నీ హృదయము చేతను అది నీ కలిగిన దాని నాతో అనగా నేను మిక్కిలి భయపడి. చూసావా, దేవుడు వెంటనే తన హృదయాన్ని ప్రేరేపించాడు. మన మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. మనుషులను నమ్ముట కంటే, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, యెహోవాను నమ్ముటం మేలు. అప్పుడు నెహెమీయా కావలసినన్ని రాజుగారు ఇచ్చారు. ఇప్పుడు నెహెమీయా వెళ్తున్నాడు, యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము ప్రాకారం కడుతున్నాడు. మరి నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే ఏడుస్తూ కూర్చుంటే సరిపోదు. నెహెమీయాలా ప్రార్థించు, అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. ఈ చిన్న ప్రార్థన మా జీవితంలో అద్భుతాన్ని చేయగలుగుతాను నమ్ముచు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.